మీరు ఉండొద్దు, వెళ్ళిపోండి అయ్యా చచ్చిపోయింది, ఏం చెప్పుకుందో వెళ్ళిపోయి అసలు ఉండొద్దు, వాళ్ళు వచ్చి పడుతున్నారు, మీరు రాగలుగుతారని నలుగురు పోయారు తోటకూడి. పోతే కప్పుడు బయలుదేరిపోయారా, గొల్లోళ్ళు వాళ్ళు పంపుతామని పోయారా. పోతే అడ్డగోలు పోకూడదని గొడవలు తెలిసి యజమానికి పోయి అప్పుడు దగ్గరకు పోయి ఎడారి నుండి అయ్యా మీరు వెళ్ళిపోండి వెళ్ళటానికి తెల్లారిందాక ఉంటే మొక్కుకొని నేను వెళ్ళిపోండి, వెళ్ళిపోతారు పోతుందండి, మేము మనుషులు చనిపోవడం కాదు ఇది అన్నారు. చచ్చిపోయింది, ఆమె చంపేశారు. అందుకే వాళ్ళు వస్తే కట్టిపాపలు వస్తే ఎంత అంత మంచిగా మాట్లాడి వాళ్ళకి ఎవ్వరిని బియ్యం పోతే మేము కూడా పోతారు. అది నేను బియ్యం లేవని బియ్యం పోయలే, 50 రూపాయలు ఇస్తే పోయినారు కానీ అది ఏం అనలే. ఈ రాజన్న బండి మొన్న ఇసుకాలు పెడితే 2 రోజులు మేము నిద్రపోవాలి. ఏం చేత నేను కనపడదా ఎక్కడ మనసులు దిగోడు కాదా. బరువు పడుతుంది పోతే అటు పోయి వాళ్ళ వెనకెళ్ళి అడుక్కొని ఇదిగోండి అంతా తోటకూర అంతా కట్ చేసుకున్నా. దీన్ని శుభ్రం కడుక్కుంటానండి. ఇక కర్రీలో తాలింపు వేసేటప్పుడు కడిగి తాలింపులో వేస్తా. చూడండి మొత్తం కోసుకున్నా 2 కట్టలు కోసాక ఎంతో కాలేదు చూడండి. ఇది మళ్ళీ కర్రీలో తాలింపు వేసాక కూర అంతా మగ్గాక గిల్లంత కూర అయితే అయింది. ఇది కోసుకున్నాక ఆ కూర ఈ ఉల్లిపాయలు కూడా ఇక ఏడా కూర్చున్నాక ఇక ఇవన్నీ కట్ చేసుకుంటా. కట్ చేసుకొని కూర వండేటప్పుడు తాలింపు వేసినప్పుడు శుభ్రం ఉల్లిపాయలు తోటకూర ఇవన్నీ శుభ్రం కడుక్కొని తాలింపులు వేస్తానండి. ఇంకా కూర్చున్నాగా మళ్ళీ పొద్దు లేవటం ఎందుకులే అని ఇవన్నీ ఒకేసారి కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకొని తాలింపులు వేసేటప్పుడు కడుక్కుంటా, శుభ్రం కడుక్కొని తోటకూర ఉల్లిపాయలు వేసుకుంటా. ఇందులో పడి అల్రా చేయకాలకి ఇయటి 20 రూపీస్ ఉన్నాయిగా. లేలకి నువ్వు తీ ముందు ఎక్స్ట్రాలు ఆ ఫోన్ పడిందంటే ఉంటుంది నీకు. అరవై కాకు ఈ అబ్బాయి ఇక్కడ డబ్బులు ఇచ్చుకోవాలి, ఎక్స్ తీసుకొచ్చింది. ఆర్డర్ చేయక కింద పెట్టు. స్నానం చేసుకుంటూ వంట రెడీ అయ్యిద్ది. అడుగు అడుగు చెప్పు పిచ్చోడు తిరుగుతున్నారు నేను ఇంట్లో ఉంటాను. మళ్ళీ అడుకొని నా కొడుకులు మంచోడుగా ఇందులో ఎనపడిద్దా సోది ఫోన్ అలే
కడుక్కుంటా ఇందులోని. ఆనియన్స్ కూడా శుభ్రం కడుక్కొని ఇందులోనే చూడండి, ఆనియన్స్ ఉల్లిపాయలు ఇవన్నీ కడుక్కొని తాలింపులు అయితే వేసుకుంటా. కోతులు వస్తున్నాయి, ఇక కూర్చుంటే కొద్దిగా కోత తాలింపు చేస్తుంటా, కోతులు వస్తున్నట్టున్నాయి. ఇక ఈ చీకట్లో నాకు ఇందాక చూసిన పిండి పడతా, పిండి కలుపుతుంటే ఇడ్లీ పిండి గోడ మీద పోతుంది చూసుకుంటా. ఆనియన్స్ అక్కడే తోటకూర అవన్నీ చిన్నగా కోసుకున్నా కదా, అంతా కట్ చేశాను కదా. ఇక అప్పుడే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇక పొద్దాలు లేవటం ఎందుకులే, ఒకేసారి ఇక తాలింపులు వేసేటప్పుడు ఉల్లిపాయలు అవన్నీ కడిగి తాలింపులు వేయొచ్చని ఇంకేమంతా శుభ్రం కడుక్కున్నా. బండి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకుంటా. తాలింపులు వేసుకుంటున్నా. జల్లరా ఎందుకు ఇవ్వలేదంటే, నేను ఒడ్డు దోరకు వచ్చిన్నాడు, నేను పింఛన్ డబ్బులు వచ్చినాయి. ఆ పిల్లోడు దోరకు వచ్చాడు అక్కడ నుంచి, నాయన ఇంటికాడ నుంచి ఆ పిల్లోడు లక్ష్మీ కొడుకు కొండ దాగుతుడుగా దోరకు వచ్చింది. చూసుకుంటుంటే నేను అనపట్లేదు, ఉల్లిపాయలు నేను కదా ఎంతలో గుర్తు లేదండి. అప్పుడు ఇది ఒకరోజు అప్పుడు ఎందుకు ఇస్తే మళ్ళీ 50 రూపాయలని నేను మాట్లాడకుండా ఇచ్చిన. ఇప్పుడు మనం ఇవ్వాలి తొందరగా, సరుకులకి డబ్బులు ఇవ్వాలి. ఇస్తే బియ్యం ఇచ్చిన, బియ్యం డబ్బులు లెక్క చూసుకొని వాటర్ మన వచ్చి ఇచ్చినగా అయితే మానే కానీ నేనన్నా ఎందుకయ్యా దీని గురించి వచ్చేపోయారా 50 రూపాయల గురించి నేను ఏమైనా ఇంకోటి అన్నట్లో నాకు అవసరం లేదా డబ్బులే, నాకు అంత దేవుళ్ళు ఎందుకంటే గట్ట కట్టినాను డబ్బులు ఎక్కడ తీసుకోను అంటే ఇయ్యాలి తిన్నట్టు అన్న. మీకు 10 కేజీలకి 8 రూపాయలు తెచ్చి పెట్టానుగా, 8 రూపాయలు లెక్క తీసుకుంటాను. అవి మూడు ఏమన్నా వస్తే ఎక్కగానే దేవుడు జరగొస్తాను అంటే నువ్వు ఏడాయన అంటేమన్నా. నేను అసలు ఊరితోటి అన్ను నాకేం పైన అంత కాలేళ్ళ చెప్తారా, ఎందుకంటే మా చెల్లెలు తోటి కూడా అనలేదు, కొట్టుకొని వచ్చేపోయేదాన్ని అంటే ఇగో దేవుడు బాగుంటున్నాం చదువుకుంటే చెప్తాను అనపట్లేదండి. నేను
లేదంటున్నావు, ఇది లేదంటున్నాను. కోడిగుడ్లు కలుపుకొని అన్ని లెక్క చూసి 30 రూపాయలు ఏమో తిరిగి పోతుంది. ఇది 100 మా 100 తీసుకోకుండా అక్కడ నా పొద్దులైంది వేస్తున్నాడు. పొద్దులయ్యా కోడిగుడ్లు కూడా 12 రూపాయలు రాసుకో. బియ్యం కడిగి పెట్టాను చెప్పైతే. అదేంటమ్మా అది ఇదే ఫస్ట్ దీని మీద మంట పెట్టింది. ఇంకొక దాని మీద మంట ఎందుకు పెట్టలే? పెడతా, ఇది అయ్యాక ఇది అవుతుంటే అది పెడతా. ఆమ్లెటా? స్నానం చేసుకో, నువ్వు స్నానం చేసుకుని నీ పని అయితే నువ్వు అన్నం తినవచ్చు. వెళ్ళు. తోటకూర రేపు కొంచెం పచ్చళ్ళు తినకాదు ఎక్కువ అంటున్నా. కూరలు ప్రతిరోజు ఉంటున్నాయి, పచ్చళ్ళు ఉంటున్నాయి. పచ్చళ్ళు ఉంటే తింటావా చిన్నపిల్లగాడివి? ఇంకో బియ్యం అయితే పోసుకున్నా. ఇక బియ్యం ఏరుకుంటా. బియ్యం ఏరుకొని ఇక బియ్యం అయితే కడిగి పెడతానండి. ఇక చూడండి, ఆమ్లెట్ కోసం అయితే కొన్ని ఉల్లిపాయలు ఉంచుకున్నా. కోడిగుడ్లు తెప్పించారు 2. ఇక ఆమ్లెట్లు అయితే వేస్తారు మా అబ్బాయికి. ఇవన్నీ శుభ్రం కడుక్కొని ఆనియన్స్ ఇక ఆమ్లెట్ అయితే వేస్తా. ఇప్పుడు కూర అవుతుంది కదా, బియ్యం కూడా కడిగి పెడతావు పొయ్యి మీద. ఇక పెట్టేసి ఇక ఆమ్లెట్ కూడా వేస్తానండి కర్రీ అయ్యాక. వర్షం పడుతుంది. చర్చికి పొద్దున్నే తెల్లజామున పండగకి ఏం పోతారు ఈ చలికి? చలైనా సరే పోవాలిగా, పోయేవాళ్ళు చర్చి పెట్టేవాళ్ళకి. మమ్మీ రేపు ఏ డే? క్రిస్మస్ రేపే పండగ. రేపు ఏ డే? సండేనా మండేనా చెప్పు. వెడ్నెస్డే కదా, అప్పుడే వెడ్నెస్డే. నీకు చెప్పలేమయ్యా నేను. కర్రీ రైస్ పెట్టాను, కర్రీ కూడా అవుతుంది. ఇక చూడండి, బియ్యం అయితే పెట్టా. ఇక రైస్ ఉడుకుతుంది, కూర కూడా అవుతుంది కదా. మంచి స్మెల్ అయితే వస్తుందండి. తోటకూర తాలింపు అయితే చేస్తున్నా. తోటకూర తాలింపు వేపుడులాగా అయితే చేస్తున్నా. చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, కనిపిస్తుందా? కర్రీ చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది. తాలింపులో వేసి 2 ఎల్లిపాయలు దంచేసాక మంచి స్మెల్ అయితే వస్తుందండి కర్రీ అయితే.
చూడండి ఇదైతే మగ్గిస్తాను, ఇంకా కొంచెం మగ్గాలి. చూడండి ఇక రైస్ కూడా పెట్టాను కదా, రైస్ కూడా అవుతుంది. హైలో పెట్టాలండి, ఇక ఫాస్ట్గానే అయిపోద్ది. ఇక చూడండి కోడిగుడ్లు అయితే తెప్పించారు, 2 కోడిగుడ్లు ఆమ్లెట్ అయితే వేయాలి. ఇక మధ్యాహ్నం చేసిన రైస్ అయితే కొంచెం ఉంది. పాలకూర చుక్కకూర చేశాను కదా, ఆ కర్రీ కూడా కొంచెం అయితే ఉందండి ఈ పూటకి. తోటకూర, ఇంకా పచ్చళ్ళు ఉండి, ఇక అసలు ఇవన్నీ ఎక్కువ అవుతాయిలేండి ఇక తినేటప్పటికి. అయినా కర్రీ వేసుకొని కొంచెం రైస్ పెట్టుకొని తింటే కడుపు నిండిపోతుంది. ఇంకా వేయలేదు నాన్న. ఇక మా అబ్బాయి చూడండి ఆమ్లెట్ కోసం గ్యాస్ పై కోసం రావటం, గ్యాస్ పై దగ్గరికి ఆ కళాయిలో చూడను, ఈ కళాయిలో చూడను, ఆ బండిలో చూడను, ఈ బండిలో చూడను. చూడండి కోడిగుడ్డు ఆమ్లెట్ కోసం అసలుకి ఇక మా బాబు అస్సలకి ఇక ప్రతాపం, ఇక ఏదో అంటారు చూసి ఆతృత అనమాట. చేస్తానులే నాన్న. ఇంక ఉల్లిపాయలు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఇవన్నీ ఉల్లిపాయలు అవన్నీ ఒక గిన్నెలో కడిగి తీసుకొని ఉప్పు కారం కలిపేసుకొని కోడిగుడ్డు కొట్టి పొయ్యిటి ఎంతసేపు ఆమ్లెట్, ఇక కూర అవన్నీ అవుతాయి కదా, అయినమ్మంటనే 5 నిమిషాల్లోనే, ఇంకా 5 నిమిషాలు అయిపోద్ది. 10 నిమిషాలు టైం నాకు వంట అయిపోద్ది. ఓకేనా? కింద కూర్చుంటా. ఇక చూడండి ఏడొద్దు, బల్ల మీద కూర్చోపోతున్నా, బల్లులు ఉంటాయి ఏడా, నేను వస్తున్నాప్ప. ఇక రేపు ఇడ్లీ కోసం ఇడ్లీ పిండి అయితే పట్టుకొని ఇక రెడీగా పెట్టుకున్నా. ఇడ్లీ అయితే వేస్తాను రేపు అయితే. పిండి బాగుంది మొత్తం మంచిగా. ఏడొద్దు, బల్లులు ఉంటాయి నాన్న, ఏడొద్దు, నేను వస్తున్నాప్ప. ఇక పట్టుకున్నా కదా పిండి రేపు ఇడ్లీ కోసం. బాగుంది పిండి మాత్రం మంచిగా నలిగింది. పిండి కూడా పొద్దున్న నానబెట్టానండి. అగాగు నాన్న అరకాకు. ఇడ్లీ రవ్వ మినపప్పు 2 పొద్దునే నానబెట్టుకున్నాక పిండి కూడా బాగా లాకాక బల్లులు ఉంటాయి మీద పడతాయి. ఇకలే పోదాంపా పద. చూడండి మొత్తం దగ్గరికి ఫ్రై అయ్యింది కదా, ఇందాక కొంచెం తడిగా కొంచెం ఎసరెసరగా ఉంది కదా నీళ్ళు, ఇప్పుడు మొత్తం చూడండి అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు అంటే ఇంక మొత్తం ఫ్రై అయిపోయిందిగా. గిన్నెలోనైతే కారం వేసుకుంటానండి. కారం వేస్తే ఇక కర్రీ అయిపోయినట్టు. ఇక చూడండి రైస్ వచ్చేసి ఇక రైస్ కూడా అయిపోయింది, పొడిగా మొత్తం అంతా ఎసరు కూడా పీల్ చేసుకుంది. రైస్ కూడా అయిపోయింది చూడండి వేడివేడిగా. ఇది వండి ఒక 5-10 నిమిషాలు అవుతుంటేనే ఒక పావు గంట 2 నిమిషాలకే రైస్ అంతా అన్నం కూరలు వేడి చల్లగా అయిపోతుందండి. వాతావరణం ప్రాబ్లం అనుకుంటా, చల్లగా ఉంటుంది కదా వాతావరణం, ఇంక వాతావరణానికి చల్లగా అయిపోతుందండి. ఓకేనా మరి. ఇక నేనైతే ఇక రైస్ అయితే ఆపేస్తాను. ఆపేసి ఇటు పక్క కర్రీ దించిన తర్వాత ఆమ్లెట్ అయితే వేస్తారు. ఇంకా అన్నం అయితే ఉడికింది. కారం అయితే వేస్తుంది, దీంట్లో తగినంత కారం. మమ్మీ అన్నం తీసేసి ఆమ్లెట్ అయిపోయింది. ఇంకా అన్నం తీసి ఆమ్లెట్ వేసిన అన్నం వండాలి కదా తినటానికి. అయిందిగా. ఎర్రగొన్నావా? కారం పసుపు అనుకున్నా. పసుపు ఎల్లో కలర్లో ఉంటుంది, కారం రెడ్ కలర్లో ఉంటుంది. పసుపు అటు ఉందిలే, పైన ఉందిలే. కొంచెం వస్తుంది స్పూన్కి. చూడండి అయిపోయింది కారం. డబ్బాలో తీసుకోవాలండి. ఇప్పుడు వాడుకునే డబ్బాలోనే కొంచెం తీసుకుంటాం కదా రోజువారీగా. ఇక అక్కడైతే పట్టించింది చూడండి పెద్ద డబ్బాకి. ఇదైతే తీసుకుంటా రేపు తీసుకుంటే. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఇక కొద్దిగా ఆమ్లెట్లు వేయటానికి కొద్దిగా అయితే ఉంచా. ఇంకా చూడండి ఇక కర్రీ కూడా అయిపోయింది. వేడివేడిగా తోటకూర ఫ్రై అయితే చేశాను, తోటకూర వేపుడు చేశాను. ఏంటమ్మా? తోటకూర వేపుడు. అరగొడదు చూడండి, అడుగంటుకుంటూనే ఉంది. సౌండ్ వస్తుంది చూడండి, ఎంత సౌండ్ వస్తుందో. ఇక చూడండి కర్రీ కూడా అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. కూర అయితే దించేస్తారు, దించేసి ఆమ్లెట్ అయితే వేస్తానండి. ఇంకా కూర అయితే అయింది, ఇక దించేసి ఆమ్లెట్ అయితే వేస్తా. ఇక ఆయిల్ అయితే కళాయిలో పోసుకున్నాయి. ఇవి ఆయిల్ అయితే వేడైంది. ఇక అందులోకి ఇగో చూడండి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కొంచెం కడుగుదామని గిన్నెలో వేసుకున్నాం కదా, కొన్ని అయితే ఉంచుకున్నాం ఆమ్లెట్ కోసం.
కొంచెం కారం లే కొంచెం జీలకర్ర మమ్మీ ఇది ఉప్పు పెట్టేస్తా. ఇక్కడ పెడతలేదు కొంచెం పసుపు ఇది పెట్టేస్తా. నీకు అందదులే పైకి పెట్టాలి ఇక్కడే చూడండి కొంచెం ఉప్పు బాగా కలుపుకొని కోడిగుడ్లేదు కొట్టుకుంటా బాగా నాన్న పగిలితే తీస్తా ఉండు. తీసుకున్నా పగిలితేలే అది కూడా తప్పు. తిరుముడి కాట అమ్మా నేను వేస్తామా? వద్దు గుడ్లు అరపడు నూనె లే కాకపోతే మంట అవుతుంది ఇలా భయం అవుతుంది నాకు నువ్వు చూడండి బాగా కలుపుకొని ఆమ్లెట్ అయితే వేస్తా పోసుకో. ఆయిల్ అయితే హీట్ వచ్చేసింది కూడా వేసేసాయి. ఇంకొంచెం అయిందే చీపి, ఇంకొంచెం ఉందా? నువ్వు ఒకసారి చూపియావు కొంచెం ఉందా ఇంకా? ప్లేట్ తీసుకురా తిని ఎవరైతే ఏమైంది తిని చూడు 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 కనపడుతుందా మో 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 పడతావు ముందు పడక అమ్మాయి ఆమ్లెట్ తక్కువైంది కూడా. శరణం అయ్యాప తెలుగు చెప్పండి రా. అది ఇరిగిపోయింది కూడా. కుంఫు ఏంటి కుంఫు నువ్వు?
కాలుతుంది. కాలిందా? 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 లేకపోతే ఆత్రం 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 ఆత్రం. నువ్వు ఆత్రం మన్నే. నన్ను కురుకులు పెట్టి తిట్టు. వేడి వేడి అంత ఆత్రం తినాలి వాళ్ళకి. నీ అన్నం పెట్టినప్పుడు నీకు నువ్వేగా తినేది, ఎవరని తింటారు? నీది ఎవరన్నా? గ్యాస్ అయిపోద్ది. నీ ఆమ్లెట్ నువ్వే తింటావు. ఏం అవసరం లేదు. ఇక కోడిగుడ్డు ఫ్రై ఒకటి, ఇక ఆమ్లెట్ ఒకటి ఉంటే చాలు. ఇక ఏమి వద్దు నీకు. అంతే. పులిహోర ఒకటి, ఫ్రైడ్ రైస్ ఒకటి, ఇవి ఉంటే చాలు. ఇక ఏం అవసరం లేదు దానికి. ఇక మనకి ఇవి ఉంటే ఇక అసలు జీవితాంతం బతికేయచ్చు అన్నట్టు. ఒక ఉప్మా తింటే జీవితాంతం ఉప్మా అన్నట్టు. మమ్మీ నాకు ఉప్మా కూడా ఇష్టం. చూపు వీడియోలో. పడుకో కాకు. మమ్మీ నాకు పడుకో, కింద పడతావు. మమ్మీ నాకు తెల్ల ఉప్మా రవ్వ అంటే ఇష్టం. తెల్ల ఉప్మా రవ్వే నాకు ఇష్టం. ఇందులో వేసినా మొదలు పెట్టానుగా. స్నానం చేసుకొచ్చుకున్నప్పుడు ఇక స్నానం చేసుకొచ్చుకున్నాక తిందు దానికి అన్నం పెడతాం. ఓకేనా? ఉల్లిపాయ నా పెట్టు. నాకు అన్నం పెట్టుకో. వచ్చా పెడతా. స్నానం చేసి ఒక 5 నిమిషాలేగా. పెడతాం. డోర్ది ఆ పేరు తీసి బయటపడి. ఓకేనా? వంట అయితే రెడీ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇక అన్నం పెడతాను. ఇక చూడండి, అటుంచు. ఇక్కడ కింద పెట్టి బల్ల కింద పడిద్ది. ఆమ్లెట్, ఇక తోటకూర ఫ్రై చేసిన, ఇంకా వేడివేడిగా రైస్. చూడండి వేడి ఆరిపోతూనే ఉంది తలుసుకుంటే దించడంతోనే ఈ సలికి. సరేనా? ఓకే అండి. నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇక అన్నం పెడతాను. ఇంకో ప్లేట్ ఆమ్లెట్ తొందరగా వేస్తానులే నీకు. గిన్నె తీసుకుంటావు, ప్లేట్ తీసుకుంటావు? ప్లేట్ పెద్దది. ఇంకా ఉందగా ఇక్కడ. ఇది వేస్తానులే నీకు. ఆమ్లెట్ ఉన్న ప్లేట్ వేస్తాను. ఇది డాడీది. మరి ఇది ఆ ప్లేట్ తప్ప ఇందాక ఇచ్చింది. ఇందాక ఇచ్చిన దాంట్లో నాకు వేస్తావా? ఓకే, నేను దీంట్లో పెట్టేసుకున్నా. ప్లేన్ వడ్డు. అయ్యో ఇవ్వండి, ఇది ఇస్తా డాడీకి. నా చేతిలో పెట్టేసే ఏదైనా.
కూర ఏమంటారు అడిగిపోతా అది తోటకూర ఏమంటారు ఇద్దరికి ఏం కూర కావాలంట? కూరలు తినకూడదులే కానీ ఏ కూర తినకూడదు కూరలు పెట్టొద్దంట కిడ్నీ ప్రాబ్లం తోటకూర వేసానా అయితే పచ్చడి అంట. ఇది డాడీకి ఉసిరికాయ పచ్చడి అంట. ఇది అట్టించిరాపో ఎవరికి? ఉలికిచ్చిన తాతలకు ఇవ్వు ఇంకెవరికో. డాడీ కొంచెం ఇద్దామా ఇది డాడీకి ఇచ్చినప్పు ఇదా? ఇది డాడీకి పోయి నీ ప్లేట్ నువ్వు తర్వాత తీసుకెళ్దు కానీ నాన్న కాలిద్ది కాలిద్ది కాదే అన్న ఇంకేముంది ఇచ్చినావుగా ఇంకొకటి. ఇంకోటే ఉంది నాన్న ఇంకేం లేదులే నాయనమ్మ. తర్వాత అండి దాంట్లో ఓకే నువ్వు తినేసేయాలి కలుపుకొని తినేసేయాలి మంచినీళ్ళు నువ్వు వాటర్ ముంచుకో దాంట్లో ఓకే అండి ఇక నువ్వు అయితే మేము తినేస్తున్నాము అన్నం అయితే పెట్టాను ఇక మేము తినేస్తాము కర్రీ కలుపుకున్నానా కలుపు కలిపించాను లేకపోతే ఏందంట కాలేదు నా ఫస్ట్ వేసాను ఆమ్లెట్ అవుతున్నది వందలే చిన్న ముక్క వేసుకో ప్లేట్లు వేసుకో చెప్తలేనా ఇక్కడ నేనే బిగ్ ఆమ్లెట్ ఉందని అమ్మ నీకు కొంచెం వేసింది. గిన్నె పట్టుకో గిన్నె పట్టుకోలకి మర్చిపోయాను నువ్వు అసలు ఎప్పుడు పట్టుకున్నావు అని మర్చిపోతావు అసలు గిన్నె పట్టుకో ఆ కూర వేయని కూరగాయ ముక్కలు ఏరకాకురా కూరగాయ ముక్కలు కూడా తిను ఏం తినాలి అలవాటు చేసుకో అన్నం బాగా కొట్టుకోక ఎనికిపోతుంది